పెళ్లి చేసుకుని గంపడాసలతో అత్తారింట్లో అడుగుపెట్టిన యువతి భవిష్యత్తు అంతా అంధకారంగా మారింది. తొలి రోజే భర్తకు ఇతర మహిళలతో సంబంధాలున్నాయన్న విషయం తెలిసి కాళ్ల కింద భూమి బద్దలైంది. పైగా అతని వేధింపులు, అత్తారింట్లో సూటిపోటి మాటలతో పెళ్లంటేనే వెగటు పుట్టిన ఆ యువతి చావే శరణ్యమని భావించింది. పెళ్లైన కేవలం 22 రోజుల్లోనే ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లా గోనెడలో కలకలం సృష్టించింది. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు వెంకటలక్ష్మి. కాకినాడ జిల్లా గోనెడ స్వస్థలం. ఏప్రిల్ 25న మర్లావ గ్రామానికి చెందిన కోటేశ్వరరావుతో వివాహమైంది. చిన్న కుటుంబమైన కూతురు పెళ్లి తమకు ఉన్నంతలో బాగానే చేశారు తల్లిదండ్రులు. అల్లుడికి తమ స్థాయికి తగ్గట్లు కట్నం కూడా ఇచ్చారు. అంతా బాగానే జరిగింది అనుకున్నారు. కాని ఇంతలోనే పుట్టింటికి వచ్చిన వెంకటలక్ష్మి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏం జరిగిందని ఆరా తీసిన తల్లిదండ్రులకు భయంకరమైన నిజాలు చెప్పింది నవవధువు వెంకటలక్ష్మి. గతంలోనే భర్త కోటేశ్వరరావుకు 2 మహిళలతో సంబంధాలు ఉన్నట్లు తెలిపింది. ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. పెళ్లికి కొద్ది రోజుల ముందు ఒక మహిళ ఇంటికొచ్చి గొడవకు దిగితే 2 లక్షల రూపాయలిచ్చి సెటిల్మెంట్ చేసుకున్నట్లు బయటపడింది. ఇక పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ రోజు ఇవన్నీ వెంకటలక్ష్మికి భర్త కోటేశ్వరరావు చెప్పాడు. అయితే పెళ్లికి ముందు ఈ గొడవలన్నీ ఎందుకు చెప్పలేదని వెంకటలక్ష్మి ప్రశ్నించింది. అప్పుడు చెప్తే పెళ్లెలా అవుతుందని ఎదురు ప్రశ్నించడం మొదలుపెట్టాడు కోటేశ్వరరావు. ఇప్పుడేమైనా అల్లరి చేస్తే నీ కుటుంబం పరువు పోతుందని బెదిరించాడు. దాంతో వెంకటలక్ష్మి కోటేశ్వరరావును దగ్గరికి రానివ్వలేదు. ఆ విషయాలను కూడా తన కుటుంబ సభ్యులకు చెప్పేవాడు కోటేశ్వరరావు. వాళ్లు తిరిగి వెంకటలక్ష్మిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. తనని దూరం పెడుతోందని వెంకటలక్ష్మిని మానసికంగా మరింత వేధించడం మొదలుపెట్టాడు కోటేశ్వరరావు. ఇతర మహిళలతో సన్నిహితంగా ఉన్న అసభ్య వీడియోలు ఆమెకు పంపించేవాడు. తనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయని హింసించేవాడు. కోటేశ్వరరావుతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా తోడయ్యారు. వెంకటలక్ష్మిని వేధించడం మొదలుపెట్టారు. భర్తని దూరం పెడితే తమకొచ్చిన నష్టమేం లేదని బెదిరించారు. మీ పుట్టింటి వాళ్ల పరువే పోతుందని సూటిపోటి మాటలు మాట్లాడేవారు. దాంతో వెంకటలక్ష్మి పుట్టింటికొచ్చేసింది. అమ్మాయికి కూడా తెలిసిపోయింది. ఆ తెలిసిన తర్వాత మాతో చెప్పలేదు అనుకుంటాను. అమ్మాయికి అదే అబ్బాయి వేరే వాడితో మాట్లాడేది, అదే అమ్మాయితో మాట్లాడేది కదా. అమ్మాయి ఏదో వేరే క్యాస్ట్ అమ్మాయి అంట. ఆ అమ్మాయి పెళ్ళి 2 రోజుల ముందే సెటిల్మెంట్ ఏదో అయ్యిందంటే అండి. వాళ్ళ ఇంటికి వచ్చి ఏదో గట్టిగా గొడవ పెడితే 2 లక్షల రూపాయలు ఏదో ఇచ్చారు, సెటిల్మెంట్ అయ్యింది అని తెలిసింది మాకు. తర్వాత అది కూడా మాకు తెలిసింది, కానీ మేము తర్వాత మాట్లాడదాం, అబ్బాయితో పిలిచి అలా మాట్లాడదాం, ఏంటి ఇలా చేస్తున్నాడు ఏంటి అని అనుకునే లోపలికి పిల్లకి కూడా తెలిసి అలాగా తను అలా ఉండిపోయి దిగులుగానే అలా చేసుకున్నాం. అత్తారింట్లో జరిగిన విషయాలన్నీ తల్లిదండ్రులకు చెప్పుకొని బాధపడింది వెంకటలక్ష్మి. అయితే కోటేశ్వరరావు ఇంటికి వెళ్లి పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెట్టాలని అంతా నిర్ణయించుకున్నారు. ఈలోగానే అందరూ పడుకున్న తర్వాత ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది వెంకటలక్ష్మి. ఆమె తల్లిదండ్రులిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గాది కోటేశ్వరరావుకు అతనికి వేరే ఇతర అమ్మాయిలతో సంబంధం ఉందని చెప్పేసి ఈమెకి ఎవరైతే సత్యంశెట్టి వెంకటలక్ష్మి ఉన్నారో ఈ వెంకటలక్ష్మికి తెలిసిన సందర్భంలో అతను ఎవరైతే దుర్గా కోటేశ్వరరావు ఉన్నారో దుర్గా కోటేశ్వరరావు వెంకటలక్ష్మిని అతని యొక్క బంధువులతో కలుపుకొని హెరాస్ చేయడం మొదలుపెట్టాడు. దాని మీద సత్యంశెట్టి వెంకటలక్ష్మి నిన్న తన అమ్మగారి ఇంటి అయిన గోనాడ గ్రామంలో ఉరివేసుకొని చనిపోయింది. దాని మీద లక్ష్మి గారు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేశాము. దాని మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. దోషుల్ని అరెస్ట్ చేస్తాము. మొత్తానికి భర్త ప్రవర్తనతో వెంకటలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. అతని గతంలో ఉన్న ఎఫ్ఐఆర్లు, ఫస్ట్ నైట్ రోజు భర్త ప్రవర్తనతో షాక్ తింది. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితం ప్రారంభించి ఊహించని పరిణామాలు ఎదుర్కోలేక తనువు చాలించింది.